టాలీవుడ్ లో ఎంతో మంది తారలు వస్తున్నారు పోతున్నారు. ఒక తెలుగు అమ్మాయిలే కాకుండా వివిధ భాషలను కూడా పెద్ద ఎత్తున హీరోయిన్లు టాలీవుడ్ కు దిగుమతి అవుతున్నారు అనడం ఇక్కడ అతిశయోక్తి కాదు. అలాంటి కోలోకి వస్తారు శ్రీదేవికి సమీప బంధువు మరియు కోడలు కూడా అయిన మహేశ్వరి. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఆమె సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టారు. వివాహ బంధంతో సెటిల్ అయ్యారు. పెళ్లి సినిమా మహేశ్వరి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రియరాగాలు, వీరుడు, నవ్వులాట, నీకోసం సినిమాల్లో కనిపించనుంది. 2003 నుంచి 2014లో తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. మహేశ్వరి చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాల నుంచి దూరమైంది. కాగా మహేశ్వరి, శ్రీదేవి బంధువులవుతారు. మహేశ్వరికి శ్రీదేవి మేనత్త అవుతారు. ఇప్పటికీ మహేశ్వరి, శ్రీదేవి పిల్లలకు తోడుగా ఉంటున్నారు. ఇక మహేశ్వరి ఇప్పటికీ తరగని అందంతో ఆకట్టుకుంటున్నారు. సినిమాలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలిగిన తారలు చాలా మంది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఒక సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిన వారి గురించి అసలు చెప్పక్కర్లేదు. రీసెంట్ డేస్ లో యంగ్ హీరోయిన్స్ దూసుకుపోతున్నారు. కొంతమంది సీనియర్ హీరోయిన్స్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. సినిమా పరిశ్రమలో ఉన్న అగ్ర కథానాయకులలో ముందు వరుసలో ఉండే నటి శ్రీదేవి. అప్పట్లో చిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న నటి ఆమెనే. ఆమె అందం, ఆమె అభినయం ప్రేక్షకులను ఉర్రూత లూగించింది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆపై కథానాయికగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. 2018 ఫిబ్రవరి 24న 54 ఏళ్ల వయసులోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్రీదేవి మరణం సినీ పరిశ్రమకు ఎప్పటికీ తీరని లోటును మిగిల్చింది. శ్రీదేవి ఎంతో మంది హీరోలతో కలిసి సినిమాలు చేశారు. అలాగే ఆమె కొంతమంది హీరోయిన్స్ కాంబినేషన్ లో నటించారు. ఇక పై ఫోటో గమనించారా? ఆ ఫోటోలో శ్రీదేవితో ఉన్న చిన్నారి ఎవరో తెలుసా? శ్రీదేవితో ఉన్న చిన్నారి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్. చేసింది కొన్ని సినిమాలే అయినా కుర్రాలను కిర్రెక్కించింది. ఆమె ఎవరో కనిపెట్టండి చూద్దాం. 90s కిడ్స్ ఫేవరెట్ హీరోయిన్ ఆమె. ఆ చిన్నారి మరెవరో కాదు, ఒకప్పుడు ఆకట్టుకున్న మహేశ్వరి. 1995లో అమ్మాయి కాపురం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. హీరోయిన్. ఆ తర్వాత జేడి చక్రవర్తి నటించిన గులాబీ సినిమాలో మరోసారి కనిపించింది. ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్ అయింది. దీంతో మహేశ్వరికి ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చేసింది. అప్పట్లో ఆమె నటనకు క్యూట్ ఎక్స్ప్రెషన్స్ యూత్ లో ఏమో ఫాలోయింగ్ ఉండేది. తెలుగులో దయ్యం, మృగం, జాబిలమ్మ, పెళ్లి చిత్రాల్లో నటించి అలరించింది.